బెట్టింగ్ యాప్స్ సామాన్యుల పాలిట యమపాశాలుగా మారిపోయాయి. మాకు మంచి క్రేజ్ ఉంది, సోషల్ మీడియాలో ఇమేజ్ ఉంది, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకు మేమేం చెప్తే అదే వేదం, మేము చెప్పిందే వాళ్ళు చేస్తారు, మమ్మల్ని ఎవడ్రా ఆపేది? ఇదే తీరుతో మొన్నటి వరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొందరు చోటా మోటా సెలబ్రిటీలు ఉన్నారు. డబ్బులు వస్తున్నాయి కదా అని బెట్టింగ్ యాప్స్ను కూడా ప్రమోట్ చేశారు. ఎందుకు ప్రమోట్ చేస్తున్నామో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. బెట్టింగ్ యాప్స్ను చాలా వరకు ప్రభుత్వం నిషేధించినా కూడా వాటిని ప్రమోట్ చేయడమే కాకుండా వాటి నుంచి లక్షలు కోట్లు సంపాదించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ మూడింది. టైం బాగున్నప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. అదే టైం ఒక్కసారి రివర్స్ అయిందంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ప్రస్తుతం మన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన రాజాలు రాణీల పరిస్థితి ఇదే. బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకు ప్రధాన కారణం వీటి వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడమే. తమకు తెలిసిన సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి తెలిసి తెలియకుండా బెట్టింగ్స్ యాప్స్ లో డబ్బులు పెట్టి వాటికి అలవాటు పడి ఎంతో మంది తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు. చిలికి చిలికి గాలి వానలా మారినట్టు ఈ బెట్టింగ్ మాఫియా రోజు రోజుకు ఇంకా పెరుగుతూ ఉండడంతో పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా సజ్జనర్ అందరికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో వైసీపీ నేత ప్రముఖ యాంకర్ శ్యామల కూడా ఉంది. ఆమెతో పాటు విష్ణుప్రియ, రీతు చౌదరి, బండారు, సుప్రీత, హర్ష సాయి, టేస్టీ తేజ, పరశాన్ బాయస్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. గతంలో వీళ్ళు కొన్ని అక్రమ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్లాయి. స్టార్ హీరోలు రానా, విజయ్ దేవరకొండలు, నటుడు ప్రకాష్ రాజ్, హీరోయిన్లు ప్రణీత, అనన్య నాగల్ల కూడా ప్రమోట్ చేశారని వీడియోలు బయటకు వస్తున్నాయి. అయితే మొత్తం 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదైందని చెప్తున్నారు. ఇప్పటికే వీరిలో కొంతమందికి నోటీసులు వెళ్లాయి. విచారణకు కూడా హాజరయ్యారు. వాళ్ళ ఫోన్లను కూడా సీజ్ చేశారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఫిలిం ఛాంబర్ కూడా స్పందించింది. యూట్యూబ్ లో స్టార్స్ అయినంత మాత్రాన రియల్ లైఫ్ లో స్టార్స్ కాదన్నది గుర్తుంచుకోవాలని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ అన్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో తమ పేరు కూడా రావడంతో విజయ్ దేవరకొండ టీం స్పందించింది. స్కిల్ బెస్ట్ గేమ్స్ మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని తెలిపింది. అంతేకాకుండా ఆ కంపెనీలు చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని కూడా వెల్లడించింది. ఆన్లైన్ స్కిల్స్ బెస్ట్ గేమ్ అప్రూవల్ ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని కూడా టీం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ డీల్ గతేడాదిలోనే ముగిసిందని చెప్పింది. ఒకవైపు బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని పోలీసులు, ప్రభుత్వాలు ఎంత చెప్పినా కొందరు ఇంకా వాటిని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పాపులారిటీ ఉన్న యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మండిపడ్డారు. ఈ మధ్యనే లోకల్ బాయ్ నాని జైలుకు వెళ్ళొచ్చాడు కూడా. ఇలాంటివి వెంటనే మానుకోకపోతే చట్ట ప్రకారం శిక్షలు తప్పవని మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు. అందుకే ఇంతకాలం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి క్షమాపణలు చెబుతూ వీడియోలు చేస్తున్నారు. కానీ వాళ్ళను కూడా వదిలే పరిస్థితి లేదు. నటి సురేఖ వాణి సైతం వీడియోను రిలీజ్ చేశారు. సారీ చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారని అడుగుతున్నారు. ఇందులో శివజ్యోతి పేరు కూడా మిస్ అయింది. ఆమె బెట్టింగ్ యాప్లను తెగ ప్రమోట్ చేసింది. నెక్స్ట్ పోలీసుల టార్గెట్ ఆమె అంటున్నారు. అయితే ఇది ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఎందుకంటే పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన వారికి రెమ్యూనరేషన్ ఎలా ఇచ్చారు అన్న అంశంపై కూడా తీవ్రంగా చర్చ సాగుతుంది. బ్లాక్ మనీ ఇచ్చారా లేదా క్యాష్ ఇచ్చారా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. హవాలా రూపంలో ఏమైనా చెల్లింపులు జరిగాయా అని కూడా వివరాలను సైతం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఏమాత్రం ఆధారాలు లభించినా ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. అప్పుడు కేసు మరింత పెద్దగా మారే అవకాశం ఉంది.